ఇప్పుడెప్పుడో చెప్పిన డైలాగు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. అంటే నాకు ఒక పెద్ద అది ఒక గర్వంగా చెప్పడం కాదండి. నా మనసుకు నచ్చినటువంటి మనసుకి మంచి మంచి వేషాలు చాలా చేశాను. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. దర్శకులు మంచి దర్శకులు మంచి మంచి వేషాలు ఇచ్చారు. నిర్మాతలు నాకు బాగా కొంచెం మనసుకు నచ్చుతాయి. అవి లైఫ్లో మర్చిపోలేను. దాంట్లో ఎంత బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది. తమ్మి నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజ్ పని చేసింది అనుకో, ఏం చేస్తావు? మొక్క ఇట్లా తిప్పుకుపోతా కదా, గట్లైనా నడిచేరే నన్ను కూడా ఇటుచేరే అదే అది కాలు పట్టుకుంటా తమ్మి, ఈ చేతులు కాళ్ళు అనుకో అని చెప్పే బద్మాస్ కానీ కాదు, రియల్గా చేతులు పట్టుకుంటా. ఆ ఫైల్ నా మొహాన్ని కొట్టరాది. అది రాత్రిపూట చేశాను. ఎంత పాపులర్ అయింది. నాకు మాండలికాల మీద మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ. నాటకాలు వేసినప్పుడు నిజంగా చెప్తున్నానమ్మా, నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలే. 25 సంవత్సరాలు నాటకాలు వేశాను. ఇంట్లో తిట్లు తిట్టేవారు, కేకలు వేసేవారు. ఏమండి కూటికి పెడతా గొడవకు వస్తే ఎందుకు ఈ నాటకాలు అవే. మరి వాళ్ళు చూడండి, వాళ్ళు నన్ను ఎంత తిట్టారో వాళ్ళకి అంత భోజనం పెట్టారు. నా అదృష్టమే కదా, వాళ్ళకు కూడా రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంత టాలెంట్ ఉండి ఇంత పైకి వస్తున్నావు అనుకో, నువ్వు సంపాదించి నువ్వు అనిపిస్తావా? ఇది తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా దంతసిరి ఉండాలి. కాబట్టి అందుకే చెప్పాను, అన్నిటికీ ఒకరికొకరు కలిసి అదృష్టం ఉంటుంది కదా. మరి అలాంటి అప్పుడు ఏంటంటే ఇప్పటిలా గవాలన ఈ టీవీలు లేవు. తర్వాత సినిమా వాడంటే ఏవో హైట్ ఉండాలి, ముక్కు ఉండాలి, ఎర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఇలాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడంటే కొంచెం రంగు కొట్టుకుని కొంచెం నలుపు విరిగానుగా అప్పుడు బాగా నల్లగా ఉండేవాడిని నాటకాలు వేసే రోజుల్లో. ఈ మొహం పెట్టుకుని ఏమన్నా వేషం అడిగానుకో, నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకుని ఉంటారా అని అంటారని భయం.